కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చిన్ని చిన్ని సిరీస్ చెప్తున్నారు, 2 భాగాలు 3 భాగాలు అలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. ముందు ఎట్లా అంటే పిల్లలకి చెప్తానికి కూడా ఈజీగా ఉంటుందండి. అలాంటిది ఇంకోటి ఏదైనా స్టార్ట్ చేద్దామా? చేద్దాం. చందమామదే సూపర్. 1960s అనుకో. ఇవన్నీ కూడా ఏంటంటే అరేబియన్ నైట్స్ నుంచి తీసుకున్న కథలే. ఓకే. రాజైన బానిస పిల్ల కథ. ఒక రాజైన బానిస పిల్ల కథ. అమ్మాయి రాజు అయిపోయింది. ఓకే. ఓ పిల్ల రాజుగా అయిందనమాట. బానిస పిల్ల రాజు అయిపోయింది. మనం రాణి కదా అవ్వాలి రమ్మగారు. అంటే రాజుని చేశారు. ఆ అమ్మాయి మగవేషం వేసుకుంది అనమాట. ఓకే. ఇది వరకు కీర్తిసేన కథ విన్నాం. కీర్తిసేన కథలో అమ్మాయి అట్లా 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 తిరుగుతూ చివరికి రాజుగారి దగ్గర ప్రవేశపెట్టబడి మగవాడిగా వైద్యుడైపోతుంది. అట్లా అలాంటి కథ అనమాట. ఓకే. పూర్వం అంట ఈ బాగ్దాద్ నగరానికి చుట్టుపక్కల ఒక ఊళ్ళో ఒక సంపన్న గృహస్థుడు ఉండేవాడు. ఈయనకి లేటు వయసులో ఒక్క కొడుకు పుట్టేట. ఆలీషార్ వాడి పేరు. వాడు నవమన్మధుడు. ఎంత బాగుండేవాడో, చాలా అందంగా ఉండేవాడు. తండ్రికి బాగా ఆస్తుంది, కానీ లేటుగా పుట్టాడు కదా. పిల్లాడు కొంచెం పెరిగే కొందికి ఈయనకి తన వృద్ధాప్యం మొదలైంది. ముసలాయనకి వాళ్ళ నాన్నకి. ఆయన ఏమనుకునేవాడు, నేను కనుక చచ్చిపోతే పిల్లాడు ఏమైనా అధపాతాళాన్ని పడిపోతాడేమో, ఏదైనా చెడు బుద్ధి పడిపోతాడేమోనని పిల్లాడిని తనతో పాటే వెంబడి పెట్టుకుని దీనికి తీసుకెళ్ళటం, మసీదుకి తీసుకెళ్ళటం, కూర్చోబెట్టి తనతో పాటే ప్రార్థన చేయించడం, చదువు కూడా తన ఎదురుగుండానే చెప్పించడం, ధర్మపన్నాలు వేడేయటం వాడికి. అలా చేసేవాడు. కొంతకాలానికి పిల్లాడు కొంచెం 16-18 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన కాస్త చనిపోయే కాలం వచ్చేసింది ఆయన. అయ్యో. అయితే ఏం చెప్పాడంటే, ఒరే వాళ్ళతో వీళ్ళతో చేరకు, దుష్టులు దుర్మార్గులతో ఉండకూడదు, చెడ్డ పనులు చేయబోక, తాగుబోతనం వద్దు, నువ్వు పేకాడకూడదు, నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని బాగా చెప్పాడు. చెప్తే పిల్లాడు సరే సరే అన్నాడు. తండ్రి కాస్త కాలం చేశాడు. ఒకేసారి కొన్ని లక్షల రూపాయలకి వారసుడైపోయాడు పిల్లాడు. తల్లి ముందే పోయింది, తండ్రి లేడు. పిల్లాడు పాపం జాగ్రత్తగా ఉండి తన పని వాళ్లతో చాలా సమర్థుడిగా వ్యవహరిస్తూ వాళ్ళ నాన్న చెప్పిన ధర్మపథంలో ఒక సంవత్సరంన్నర నడిచాడు. బోరుగా ఉంటుంది చూడు ధర్మపథం, ఎప్పుడు చాలా బోర్ కొడుతుంది. అందులో సరదా ఏముంటుంది, థ్రిల్ లేదు. మసీదుకి వెళ్ళే దారిలో, దుకాణానికి వెళ్ళే దారిలో వాళ్ళు వీళ్ళు కుర్రాళ్ళు వాళ్ళు కనపడుతుండే వాళ్ళు. అందరూ హాయ్ హాయ్ రాబోయ్ రాబోయ్ అని పిలుస్తుండేవాళ్ళు. రోజు పిలుస్తున్నారు కదా అని ఓసారి వెళ్ళాడు. ఓసారి మనం వెళ్ళాం కదా అని ఇంకోసారి వాళ్ళని రమ్మన్నాడు. ఇలాగా ఓసారి, రెండోసారి, మూడోసారికి చాలా సార్లుగా అయ్యిందనమాట. క్రమంగా అతనికి లేకి వాళ్ళు, చెత్త వెధవలు, ఖర్చులు పెట్టించేవాళ్ళు, ఎవరి డబ్బులతోటైనా పార్టీయింగ్ చేసేవాళ్ళు, రకరకాల విందు వినోదాలు, బోల్డని రకాలు, ఇవన్నీ అలవాటైనాయి. చాలా బాగుంటుంది, మేము ఆడతాం నువ్వు చూడని పేకాడిచ్చారు. నువ్వు కూడా ఆడబోయి సరదాగా డబ్బులు పెట్టొద్దులే, నువ్వు ధర్మపరుడు కదా అని ఒట్టిగా. తర్వాత అందరికీ డబ్బులు వస్తుంటే నీకు రాకపోతే ఇలాగా ఓ 10 రూపాయలు పెట్టు అని 10లైనా, 500లైనా, 100లైనా, 1000 కాస్త అయిపోయినాయి. ఓకే. ఇలాగే కదా మనం దుర్వ్యసనాల్లోకి వెళ్ళిపోతాం. సరే ఏమైంది, అట్ట డబ్బులన్నీ అయిపోయినాయి. మెల్లిగా దుకాణం జప్తుకొచ్చింది. అయ్యో. ఇల్లుంది, దుకాణం వ్యాపారం పైసలు అయిపోయింది, ఏమీ లేదు. ఆ స్నేహితులు ఈ స్నేహితులు కనబడితే మంచినీళ్ళు ఇచ్చేవారు, కానీ ఎవడు వాడి షర్బత్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అయిపోయినాయి వీడి దగ్గర డబ్బులు. పైగా ఈ జల్సాల్లో పడితే వ్యాపారం ఏం చేస్తారు, వ్యాపారాలు ఎలా నడుస్తాయి, దాని మీద కూర్చోవాలి పొద్దున్నుంచి రాత్రి వరకు. ఎప్పుడు కూర్చుంటేనే వీళ్ళు ఎవరికో పేరు వచ్చింది, వీళ్ళకి వచ్చి ఎవరికో డబ్బు వచ్చిందని ఏడవకూడదు. అవును. వాళ్ళు దాని మీద ఎంత కూర్చుంటున్నారో మనం చూడడం, వాళ్ళకి ఏదో ఉచితంగా వచ్చేసిందని ఏడుస్తారు. అవును అవును. ఇప్పుడు వీడు పని చేయలే అసలు. ఈ పని చేయకపోవడంతో డబ్బు కాస్త పోయింది. అయితే ఏమైంది, ఒకనాడు దారిలో నడిచేస్తున్నాడు, ఎవరి దగ్గరైనా స్నేహితుడి దగ్గరికి అప్పు తెచ్చుకుందామని వెళ్ళాడు. ఎవ్వరూ ఇవ్వల, ₹1 లేదు. నడిచొస్తుంటే అక్కడ ఒక బానిస పిల్లని వేలం వేస్తున్నారు. అది ఆ దేశపు లక్షణం అనమాట. అమ్మాయిని వేలం వేస్తున్నారు. వేస్తుంటే అద్భుతమైంది. ఈయనకి రాని పని లేదు. మహాసౌందర్యవతి పిల్ల, ఎంత అందంగా ఉందో, దాని మేలు ముసుగు తీసి చూపిస్తే ఎంత బాగుందో, మహా బాగుంది. సరే రేటు పెంచండి అన్నారు. 100, 150, 200, 300, 400, 1000 రూపాయలకి బేరం కుదిరింది. వాడెవడో రషీద్ అని ఒక ముసలివాడు ఒప్పుకున్నాడు, నేను 1000 ఇస్తానని.
అయితే ఈ అమ్మే ఆయన ఏమన్నాడంటే, అలా కాదండి, పిల్ల మంచి జాతైన పిల్ల, దీన్ని నేను కొన్నప్పుడే నీకు నచ్చిన వాడికే నేను అమ్ముతానని చెప్పాను, పిల్లకి నచ్చారో లేదో కనుక్కుందాం, మా పిల్లకి మీరు నచ్చలేదనుకోండి నేను మీకు అమ్మను, ఓ బాగుంది. నీకు నచ్చిన చోటే అమ్ముతానని అమ్మాయికి ప్రామిస్ చేశాను. దేవుడి మీద చేసిన ప్రమాణం తప్పను నేను, వ్యాపారం వ్యాపారమే, ప్రమాణం ప్రమాణమే అనేసరికి ఆ పిల్లని అడిగారు. అడిగితే పిల్ల నచ్చలేదు. మరి ముసలివాడితో వెళ్ళాలంటే అక్కడి నుంచి ఆయన ఏమన్నాడు, పోరు నీకు వీళ్ళలో నాకు నచ్చిన వాడు ఎవడో చెప్పు, వాడికే అమ్ముతాను నిన్ను అన్నాడు. అనేసరికి అది ఆ పిల్ల అట్లా ఇట్లా చూస్తోంది. దాని పేరు జమరుద్. అటు ఇటు చూస్తూ ఉంటే ఆ చూసిన వాళ్ళల్లో ఈ అబ్బాయి మన ఆలీషారు ఉన్నాడు కదా, వీడు డబ్బుల కోసం బయలుదేరాడు, ఎక్కడ ఏమీ లేవు, ఇంటికెళ్ళి చేసే ఉద్యోగం ఏముంది, రోడ్డు మీద నిలబడి ఈ వినోదం చూస్తున్నాడు అనమాట. చూస్తుంటే ఈ పిల్ల దృష్టి వాడి మీద పడింది. చక్కగా మంచి వయసులో ఉన్నాడు, 22-23 సంవత్సరాలు, మన్మధుడు. వాడి ముందే చెప్పుకున్నాక చాలా బాగున్నాడు. ఆయన కొంటానంటే ఆయనతో వెళ్తాను. అందరూ ఈ వీడి వైపు తిరిగారు. అలీషారు, అబ్బో ఈయన అలీషారు, ఈయనకి బోల్ డబ్బులు ఉన్నాయన్నారు ఒకళ్ళిద్దరు, డబ్బులు లేవు గిబ్బులే వీడి దగ్గర ఏం లేవన్నారు ఇంకొంతమంది. మీరు బేరం పెట్టండి, ఆల్రెడీ 1000 రూపాయలకి పలికింది, 1000 ఇవ్వండి. ఆహా నా దగ్గర లేవన్నాడు. 900 ఇస్తావా అన్నాడు. 800 ఇస్తావా, 700 ఇస్తావా, 600 ఇస్తావా, 100 ఇస్తావా దాకా తీసుకొచ్చారు. డబ్బులు లేవు ఇతని దగ్గర. ఈ అమ్మాయి ఏం చేసింది, ఇలా కాదని ఆ గట్టు మీద నిలబడి ఉంది కదా, గబగబా దిగేసి వెళ్ళి దగ్గర నుంచి, నీకేమిటి నీ సమస్య, నన్ను కొనుక్కో, నన్ను నేనేం వేస్ట్ కాదు, నన్ను గనక కొనుక్కున్నావంటే నీకు చక్కగా భారీగా ఉంటా, వండి పెడతా, అన్నీ చూస్తా, దాంతోపాటు నాకు బోల్డ్ రకాల పనులు వచ్చు, చక్కగా నీ వ్యాపారాన్ని నేను నిలబెడతాను, నా మాట విని నన్ను కొనుక్కోబా బాబాబు, వీళ్ళంతా ముసలివాళ్ళు అయిపోయారు, వీళ్ళ వెనకాల పడలేను నేను, నాకు వద్దని అనేసరికి అన్నాడు, అమ్మా నేను కొనుక్కోగలను, నువ్వు అమ్ముడు పోవాల్సిన గతి లేదు నీకు, శుభ్రమైన దానివి, అమ్ముకోగల నీకు కొనగలిగే తాహతేమో నాకు లేదు, నా దగ్గర డబ్బులు లేవంటే, అలా కాదు ఓ పని చెయ్యి, నువ్వేం చేస్తావంటే నా మేలు ముసుగు ఇట్లా ఓపెన్ చేస్తుంది కదా, ముసుగుని నా మొహం మీదకి లాగేసి నన్ను నడుం చుట్టూ చేసి దగ్గర లాక్కుని నుంచో, నువ్వు నా పక్కన నుంచుంటావు కదా, నేను 2వ చేత్తో డబ్బులు అందిస్తా, అందులో 1000 ఉన్నాయి, 900 ఇస్తానని చెప్పి 900 ఇచ్చేసి 100 మన జీవితానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసరికల్లా సరే ఏం చేస్తాడు, ఆ పిల్ల వలచి వస్తున్న దాన్ని కాదని ఏమంటాడు. ఈ పిల్ల ఏంటంటే ఇది మామూలు పిల్ల కాదు, దీనికి చక్కటి సప్తవర్ణాలతోటి లేసులు అల్లడం వచ్చు, పరదాలు అల్లటం వచ్చు, కుట్టు సూదులతో అది చేయగలిగే పని ఎవరు చేయలేరు అసలు, చాలా పనిమంతురాలైన పిల్ల. అది అల్లిన లేస్ అసలు ప్రపంచంలో గుర్తింపబడేంత అద్భుతమైన చిత్రంలాగా తయారవుతుంది. అక్కడి నుంచి ఏం చేశాడు, ఆ అమ్మాయి అడుగుతోందని దాని మేలు ముసుగు లాగేసి పిల్లంట దగ్గరికి కావలించుకొని నుంచున్నాడు. నేను తీసుకుంటాను అన్నాడు. 2వ చేత్తో డబ్బులు మూట అందించేసింది. ఆ మూట తీసి 900కి కొంటాను నేనని చెప్పి, ఆయన ఏమన్నాడు, 500 వచ్చినా చాలనుకున్నాడు, 900 వస్తే బాగా వచ్చినట్టేనని అందులో నుంచి 100 లెక్క పెట్టి జేబులో పెట్టుకుని మిగిలిన డబ్బులు ఆయన చేతిలో పెట్టాడు. ఆ 100 జేబులో పెట్టుకుని ఈ అమ్మాయి చేయించుకుని తన ఇంటికి తీసుకెళ్ళాడు. వీళ్ళకి ఇల్లు బాకలి చక్కగా ఉన్నాయి, ఇల్లు ఉంది, డబ్బులు లేవు అంతే. సరే ఇంట్లోకి వెళ్ళంగానే ఏమంది, మనం తినడానికి ఏమైనా పట్టుకురా, నీ దగ్గర 100 ఉంది కదా అంటే, సరే ఏం చేశాడు, ఈ లోపల ఈ అమ్మాయి ఇల్లు అంతా చక్కగా దులిపేసి శుభ్రంగా తుడిచిపెట్టి, ఎవరు లేరు, దిక్కు దివాణం లేదు కదా, అంత నీట్గా తయారు చేసి పెట్టింది. వాడు బయటికి వెళ్ళి వచ్చే లోపల అతను ఏం చేశాడు, స్వీట్లు అవి ఇవి, తిండికి రొట్టెలు, పానీయాలు ఈ కథల్లో కనపడతాయి. జయ నేను ఎప్పుడు ఇది చెప్దామనుకుంటా, ఇదేదో కొంత పాతకాలపు భావాలతో ఉన్నట్టుగా కనపడుతుందా, కానీ బజార్ నిండా సామాన్లే, ఎన్ని వండుకుంటారో వాళ్ళు, బజార్ నుంచి తెచ్చిన కథలు వ్యవహారం తెగ్గన పడుతుంది. బజార్లో అమ్మేది కొనేది కూడా, ఎంత కొనుబళ్ళు ఉన్నాయో ఎంత అమ్మకాలు ఉంటాయో ఆ కథల్లో. బోళ్ళని పట్టుకొస్తాడు, మీగడ రొట్టెలు అవి ఇవి పట్టుకొస్తాడు, ఇద్దరు కలిసి కూర్చొని తింటారు. తర్వాత పద మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఒక హాజీని పిలిచి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక ఏం చేస్తాడు, అమ్మాయి చెప్తుంది, ఇంకో 1000 నాణేలు ఉన్నాయి నా దగ్గర, నేను దాచిపెట్టుకున్న ఆ డబ్బులు, ఓ పని చెయ్యి, ఈ డబ్బులు ఇచ్చి నేను ఫలానా లిస్ట్ రాసిస్తా, లిస్ట్ అంతా పట్టుకురా అని చెప్పి బోల్డని అల్లిక సూదులు, దారాలు, తర్వాత ఒక పెద్ద పట్టె మంచం లాంటిది అల్లడానికి వీలుగా, లేసల్లేందుకు వీలుగా ఇలా మొత్తం లిస్ట్ రాసిచ్చింది. ఇదే మన తాలూకు పెట్టుబడి సామాగ్రి అని చెప్పి 7 రోజుల పాటు కూర్చుని ఒక పెద్ద పరదా లాంటిది అల్లింది. అదేంటంటే వాల్ హ్యాంగింగ్గా పెట్టుకోవచ్చు, లేదా మన హాల్లో నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మిగిలిన వాళ్ళకి కనపడకుండా మన కర్టెన్ లాంటిది వేసుకుంటాం కదా, దాన్ని ఏమంటారు, మన పార్టిషన్ కర్టెన్, అలాంటిది పెట్టుకోవచ్చు అనమాట. పెద్ద పెద్ద హాల్స్లో ఉపయోగపడేది. ఎంత బాగా చేసిందో, ఆ దారాలన్నీ వాడి దాన్ని
చాలా అద్భుతంగా తయారు చేసింది. ఏం చెప్పిందంటే ఇది పట్టుకెళ్ళి బజార్లో అమ్మేసుకునిరా, 50 రూపాయలకి ఒక్క రూపాయి తక్కువకి అమ్మద్దు, రోడ్డును పోయేవాడెవ్వడికి దీన్ని ఇవ్వద్దు, కేవలం గొప్ప షాపులోనే దీన్ని అమ్మాలి, మన పని పై మెట్టు మీద ఉండాలి, పలానా కొట్లో అన్న మాటే ఉండాలి, కానీ అమ్మకూడదు, వేరే వాళ్ళు ఎవరితోటి నువ్వు మాట్లాడద్దు అని చెప్పింది. బాగుందిగా. చాలా బాగుంది. సరే వెళ్ళాడు వీడు. వెళ్ళి ఒక షాపు 2-3 షాపుల్లోకి వెళ్ళాడు. మొదటి షాపు వాళ్ళే చూడలేదు, రెండో వాళ్ళు మూడో వాళ్ళు చూసి అబ్బో ఎంత బాగుందో, ప్రతిసారి మాకే తీసుకొచ్చి ఇవ్వని 50 రూపాయలు ఇచ్చేసారు, 50 దినారాలు. ఆ 50 పుచ్చుకుని ఇంటికి వచ్చాడు. ఈ అమ్మాయి మళ్ళీ కొన్ని సామాన్లు పట్టుకురా అని చెప్పి చక్కగా మళ్ళీ సామాన్లు, వీళ్ళ దగ్గర 1000 ఉన్నాయి, డబ్బులు దాచిపెట్టుకున్నారు, కొత్తగా ప్రతి నెలా వచ్చే 50 అందులో జమ అయ్యేలాగా మళ్ళీ అల్లింది. 3 సార్లు అల్లింది. 3 సార్లు 3 50లకు అమ్ముడిపోయినాయి. చక్కగా వంట చేసేస్తుంది, చక్కగా సంగీతం పాడుతుంది, అదేదో వీణ టింగ్ టింగ్ మన వాయించేది ఒకటి ఉంది సాధనం, అది వాయించేస్తుంది, వీడితో చక్కగా ఉంటుంది, ఏదో ఒకటి అల్లుతుంది. వీడి పనల్లా ఏమిటి, ఈ వస్తువు అమ్ముకు రావటం, మార్కెటింగ్ మాత్రమే. 3 కొట్లల్లోనే ఇస్తున్నాడు. తర్వాత ఒకసారి అల్లిన తర్వాత ఏం చేసింది, పదే చెప్తుంది అమ్మాయి, కొట్టులోనే అమ్మాలి, నువ్వు బయట అమ్మకూడదని. ఈ పరదా పట్టుకుని వెళ్తుంటే దారిలో ఒక దళారీ కనిపించాడు. ఆ దళారీని మాట్లాడుకున్నారు ఇద్దరు. మాట్లాడుకుంటే మీ ఆవిడేదో ఏమిటి ఏం అమ్ముతున్నావు, నీ వస్తువు ఏది చూపించంటే, కాదు నేను కొట్లో అమ్ముతానంటే, కొట్లో ఇచ్చేది నేనే ఇస్తానోయ్, నేనే ఇప్పిస్తాను, నువ్వంత ఆలోచించబాక, నీకు బ్రహ్మాండమైన వస్తువు నేను ఇప్పిస్తా కదా అని, డబ్బులు నేను ఇప్పిస్తాను, ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రానే ఇప్పిస్తానని వీడిని క్వశ్చన్ చేశాడు, బలవంతం చేశాడు. సరే ఎవరికో చూపించాలి, చూపించాడు. చూపిస్తే ఆ చూపించిన వాడు ముసలివాడు, వీడిని ఎక్కడో చూసా అనుకున్నాడు, కానీ ఆ ముసలివాడు ఎవడో వీడికి గుర్తురాల. కానీ రోజు 50కి అమ్మేది 60కి అమ్మాడు. అమ్మేసి ఏదో ఇంటికి కావాల్సిన వస్తువులు, స్వీట్లు అవి 2-3 వస్తువులు పుచ్చుకుని మళ్ళీ ఇంటికి వస్తుంటే దళారి వాడు మొదట ఒకడు కనపడ్డాడు కదా, వాడు వీడి వెనకాల పడ్డాడు. వీడికి ఏంటంటే ఒక కించగా ఉంది, భార్య చెప్తుంది ప్రతిసారి బయట ఎవ్వరికీ అమ్మద్దు, రోడ్డు మీద అమ్మకూడదు ఈ వస్తువు, షాపులో అమ్మట్టు. పొరపాటు చేశానేమో అనిపిస్తోంది, 10 రూపాయలు ఎక్కువ వచ్చాయి కదా అనిపిస్తోంది, కానీ ఒక కించగా ఉంది వాడికి లోపల. ఆ అమ్మాయి చేసిన వస్తువు తను చెప్పినట్టు చెయ్యాలి, అనవసరంగా చేశానని అనిపిస్తుంది. ఈ దళారి వాడు వెనకాల పడ్డాడు. ఏమిటి నీకు మధ్యలో ఒకటి చెప్పేసా కదా, ఒక 5 రూపాయలు ఎంతో దళారీకి ఇచ్చాడు, 60 రూపాయల్లో నీకు ఇచ్చేసా కదంటే, కాదండి చాలా దాహం వేస్తుంది, కాసిన మంచినీళ్ళు ఇప్పించచ్చు కదా అన్నాడు. అయితే ఇక్కడ చెరుకు రసం ఉంది ఇప్పిస్తానన్నాడు. కాదు మామూలు నీళ్ళే కావాలి నాకు, మంచినీళ్ళు ఇప్పించండి అన్నాడు. అనేసరికల్లా సరే వాకిట్లోకి వచ్చాడు, నువ్వు బయటే నుంచండి. ఆ ఇళ్లల్లో ఏంటంటే లోపలికి వచ్చేసడానికి ఉండదు, దానికి ముందు హాలు వెనక హాల్ అవన్నీ వేరువేరుగా ఉంటాయి. ముందు నుంచోబెట్టాడు, లోపలికి వెళ్ళాడు. భార్య చేతికి 55 రూపాయలు ఇచ్చాడు. షాప్లోనే అమ్మావా అని అడిగింది. అమ్మానన్నాడు. అని ఎవరు మనిషి వచ్చాడు అని అంటే, దళారి వాళ్లే మంచినీళ్ళు కావాలట, మంచినీళ్ళు ఇస్తానన్నాడు. సరే మంచినీళ్ళు ఇచ్చింది. ఆ చెంబు చేత్తో పుచ్చుకొని బయటకు వస్తే వాడు ఆ బయట ఉంచోవలసిన వాడు లోపలికి వచ్చేసాడు. ఏమిటి ఇంతటిదాకా వచ్చావు, ఇంత లోపల రాకూడదు, లోపల మా ఆడవాళ్ళు ఉన్నారని కసురుకున్నాడు. అయ్యో ఎందుకండి అంత కసురుకుంటాం, మనం ఒక జాతి వాళ్ళమే, మీరు అలా మొహమాట పడక్కర్లేదు, నేను కూడా ప్రార్థన చేసేవాడినే అన్నాడు. కాకపోతే ఏంటంటే వీడికి అనుమానం, వీడు తనలాంటి ప్రార్థన చేసేవాడు కాదు, వీడు ఇంకో జాతి వాడని అనిపిస్తోంది. అయితే వీడు ఇతర జాతులు తన ఇంట్లోకి రావడం వీడికి ఇష్టం లేదు. కానీ వచ్చేసిన వాడిని ఏం చేస్తాడు, పైగా వాడు తనకు ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇప్పించాడు, మీదటికి ఇంకా ఇప్పిస్తానంటున్నాడు, నువ్వు పట్టుకు మీరు చేస్తే నేను అమ్మేస్తానంటున్నాడు, మంచినీళ్ళు అంటున్నాడు కదా అని నీళ్ళు ఇచ్చేసరికల్లా వాడు ఒక చుక్క నీళ్ళు ఎత్తి నోట్లో పోసుకుని, ఏమిటండి చాలా ఆకలిగా ఉంది, ఓ ముద్ద వేసి పంపించవచ్చు కదా నన్ను అన్నాడు. అనేసరికి అన్నాడు, అదే నువ్వు మంచినీళ్ళ నుంచి తిండిలోకి వచ్చావు, మా ఇంట్లో అవన్నీ కుదరమంటే, ఏముందండి మీకు ఇంత లాభం చేసి పెట్టాను, దుకాణాలకు మీరు ఎంత నడవాలి, మీ వాకిట్ల నుంచి 10 అడుగులు వేసేసరికి మీకు బేరం కుదిర్చేశాను, కాస్త ఏమైనా తిండి పిచ్చచ్చు కదా అంటే, అయితే సరే నువ్వు ఇక్కడే కూర్చో, లోపలికి వెళ్ళొద్దు అని చెప్పి ఆ బయట ఉన్న కొట్లో నుంచి కాస్త అవి ఇవి ఏవో తినడానికి పట్టుకొచ్చాడు, స్నాక్స్ లాంటివి. తెచ్చేసరికల్లా వాడన్నాడు, అబ్బో మీరు భలేవాళ్ళండి, ఒక్కటి అడిగితే 4 తెచ్చారు, కూర్చోండి మనిద్దరం కలిసి భోజనం చేద్దాం అని చెప్పి ఆ స్వీట్లన్నీ ఇలా చక్కగా పరిచి ఎదురు బదురు కూర్చున్నారు. వీడు బయటికి వెళ్ళి వచ్చాడు కదా ఎండకి, నీళ్ళ చెంబెత్తి ఇట నోట్లో పోసుకోపోయాడు. వీడి మొహం ఎత్తి నీళ్లు పోసుకునే క్రమంలో వీడేం చేశాడు, ఎదురుకుండా ఉన్న ఆ దళారి వాడు జేబులోంచి ఏదో చిన్న ఇంత సీసా లాంటిది తీశాడు, దాన్నేమో వీడి ఎదురుగుండా ఉన్న ప్లేట్లో సమోసాలు రొట్టెలు అవి ఉన్నాయి కదా దాని మీద చల్లేసాడు. చల్లేసరికల్లా అది నోట్లో పెట్టుకోగానే ఇతను
స్పృహ తప్పి పడిపోయాడు ఆలీషర్. పడిపోయిన మరుక్షణం వాడు ఏం చేశాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓ తప్పకుండా రమ్య గారు నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.